గాంధీ భవన్లో నేటి నుంచి డీసీసీ చీఫ్లతో ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో డీసీసీ అధ్యక్షులతో 1-to-1 మాట్లాడనున్నారు. డీసీసీ అధ్యక్షుల పనితీరుపై మీనాక్షి సమీక్ష చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న అందరు డీసీసీ అధ్యక్షులను ప్రోగ్రెస్ కార్డు రావాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 17న మంత్రులతో మీనాక్షి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ కానున్నారు. గాంధీ భవన్ లో నేటి నుంచి డీసీసీ చీఫ్లతో ఏఐసీసీ ప్రతినిధి మీనాక్షి నటరాజన్ వరుస సమావేశాలు నిర్వహించబోతున్నారు. అయితే 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ గాంధీ భవన్ నుంచి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. సో ఉదయ్, ఇటు డీసీసీ అధ్యక్షులతో 1-to-1 సమావేశాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు రేపు 2 రోజులు కూడా మీనాక్షి నటరాజన్ తో ఇటు భేటీలు ఉండబోతున్నాయి. అదేవిధంగా 17వ తారీఖున కూడా ఇటు మీనాక్షి నటరాజన్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ తో కూడా భేటీలు జరగబోతున్నాయి. సో ఓవరాల్ గా ఈ డీసీసీ అధ్యక్షుల భేటీలకి సంబంధించి ఏ అంశాలు చర్చించబోతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సుధా, ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ ఈరోజు రేపు 2 రోజుల పాటు కూడా అన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులతో పాటు 1-to-1 మీటింగ్లు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఇప్పటికే జిల్లాల నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి కూడా డీసీసీ అధ్యక్షుని పిలిపించి గ్రౌండ్ రిపోర్ట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వరుసగా 2 రోజుల పాటు జరిగే ఈ డీసీసీ ఇన్ఛార్జీల సమావేశం కూడా ఇప్పటికే ప్రతి జిల్లా నుంచి కూడా డీసీసీ అధ్యక్షులు వచ్చారు. దీనికి సంబంధించిన ఇప్పటికే గ్రౌండ్ రిపోర్ట్ కూడా అటు మీనాక్షి నటరాజన్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే డీసీసీ అధ్యక్షులందరూ కూడా తమ జిల్లాల్లోని గ్రౌండ్ రిపోర్ట్ని తీసుకొని రావాలని చెప్పేసి వారికి సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఉదయం నుంచి కూడా గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్తో డీసీసీ అధ్యక్షుల సమావేశం జరగబోతోంది. ఈ రోజు రేపు జరిగే ఈ సమావేశంలో కూడా కొన్ని కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. ఇప్పటికే ఈ 2 రోజుల తర్వాత కూడా 17వ తేదీ అంటే రేపు లేదు ఎల్లుండి మంత్రులతో కూడా మీనాక్షి నటరాజన్ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చిస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే జిల్లాలలో కాంగ్రెస్ అంతర్గత వివాదాలపై ఒక చర్చ అయితే నడిచింది. ఆ చర్చ ఒక కొలిక్కి తీసుకురావడం కోసమే డీసీసీ అధ్యక్షుల సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. మరోపక్క కూడా ఇప్పటికే ముదిరాజులకు సంబంధించి మాకు నామినేటెడ్ పోస్టుల్లో భర్తీ చేయాలి, అత్యధికంగా పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి ముదిరాజ్ సంఘం నాయకులు కూడా ఈరోజు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అయితే ఒకటి వినతి పత్రం ఇచ్చారు. ఆ వినతి పత్రానికి సంబంధించిన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి కూడా మేమున్నామో, మా జనాభా ఎక్కువ కలిగి ఉంది, మాకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి వారు కొద్దిసేపటి క్రితమే గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వినతి పత్రం సమర్పించారు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు వారి మాటలను తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అంటే మీరు మొదటి నుంచి కూడా పోరాడుతున్నారు, అంటే మీకు నామినేటెడ్ పోస్టులో భర్తీగా చేయాలి, అత్యధిక స్థానాలు భర్తీ చేయాలని చెప్పేసి పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పీసీసీ అధ్యక్షుడు ఎలాంటి హామీ ఇచ్చారు మీకు? మహేష్ అన్న గారు మాకు మంచి గౌరవపదమైన హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కాకుండా ఈసారి కంపల్సరీగా చైర్మన్ వినిస్తాం, బలమైన నాయకత్వాన్ని కూడా మేము మీకు బలమైన నాయకత్వానికి కీలక పదవులు ఇచ్చి మీకు ముద్రాలకు న్యాయం చేస్తామని తెలపడం జరిగింది. అంటే అంతర్గత విభేదాలకు సంబంధించిన ఏమైనా చర్చ జరిగిందా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తుంగతుర్తి నియోజకవర్గంతో పాటు ఇతర జిల్లాలలో కొంత గందరగోళం నెలకొంటుందన్న పరిస్థితులు కూడా తెలుస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా తీసుకెళ్తారు మీరు ముందుకు? మాకు మహేష్ అన్న గారికి ముద్రా సమాజం కోసం వినతి పెట్టడం జరిగింది. ముద్రాజులలో గతంలో చైర్మన్ ఒకటే ఇచ్చారు. మాకు ఇప్పుడు బలమైన నాయకత్వంలో మాకు ఒక 5 చైర్మన్లు ఇచ్చి అదేవిధంగా బీసీ అయ్యాలని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఏదున్నా కుటుంబంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి కూర్చొని మాట్లాడుకున్న పార్టీ కాబట్టి మాకు కూడా కాంగ్రెస్లో ముదిరాలందరం కూడా బలమైన నాయకత్వం నీలం మధు ముదిరాజు గారు తెలంగాణలో అట్టడుగు వర్గాల నుంచి ముదిరాజు వర్గంలో బలమైన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా తను కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి ముదిరాజు అభ్యున్నతికి పాటుపడే నాయకుడు కాబట్టి అసలు నాయకత్వాన్ని మీరు బలపరిస్తే ముదిరాజు నాయకత్వం బలపరిచినట్టు అవుతారు. అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకుడిగా మేము గౌరవంగా చెప్పుకుంటాం. కాబట్టి బలమైన నాయకత్వాన్ని చేయాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ అనేది ఇంటి కుటుంబం పార్టీ, పెద్ద తల్లిదండ్రుల పార్టీ, పిల్లల వాళ్ళని చెప్పుకోవచ్చు, బాగా చెప్పుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఏ ఇష్యూ అయినా సరే కాంగ్రెస్ పార్టీలో పెద్దలు మీనాక్షి గారు కానీ మహేశ్వర గారిని చెప్పుకొని సమరసంగా వెళ్ళిపోవడానికి ముందు జరుగుతుందండి. ఇప్పటికే కింది స్థాయిలో కూడా పార్టీకి సంబంధించిన అంతర్గత విభేదాలు తలెత్తుతున్నాయి. ఒక పక్క మీరు ముదిరాజులకి సంబంధించిన విషయాలే కాకుండా అటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో ఇంకా ఏమైనా చర్చలు జరిగాయా పార్టీకి సంబంధించిన కావచ్చు, అటు అంతర్గత విభేదాలకు సంబంధించిన మీ ముదిరాజు కమ్యూనిటీలోనే అనేక అంతర్గత విభేదాలకు సంబంధించిన ఏమైనా చర్చలు నడిచాయా? ముదిరాజుల విషయంలో అందరూ కలిసే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కలిసిగడ్డ ముఖరిసుకోతుంది. మా నాయకత్వాన్ని బలపరచాలని చెప్పింది తప్ప మాకు మా నాయకత్వం బలపరిచి ముదిరాజులలో అత్యధిక చైర్మన్ వేయాలని మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది. మేము అంతా కలిసే ఉన్నాం. మేము అంతా ఐక్యతతో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ గెలుపులో ముదిరాజులు ఎప్పుడు కూడా వెన్నుదానిగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ కూడా ప్రభుత్వంలో ముదిరాజులు కీలక పాత్ర వహిస్తారని తెలియజేస్తున్నాం. అసలు ఎంతమంది జనాభా కలిగి ఉంటారు ముదిరాజులలో ఇప్పుడు గవర్నమెంట్ బీసీ లెక్కల్లో మొత్తం 7.6 ముదిరాజులము ఉన్నామని తెలియజెప్పారు. మేము ప్రస్తుతానికి 26 లక్షల మంది ముదిరాజులమని గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పినది. మేము ముదిరాజులము బీసీలలో అత్యధిక జనాభా ఉన్నాం. ఈ ముదిరాజు నాయకత్వాన్ని ఇదే విధంగా బలపరిస్తే కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా ముదిరాజులంతా ఉండి కాంగ్రెస్ పార్టీని మేము వచ్చే ప్రభుత్వం కూడా చర్చే విధంగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సుధా, మొత్తానికి అంటే ఇటు ముదిరాలకు సంబంధించిన వారి వినతి పత్రం ఇచ్చారు. దీంతోపాటు 2 రోజుల నుంచి కూడా ఈ గాంధీ భవన్లో మీనాక్షి నటరాజన్ కూడా ఉండబోతున్నారు. ఎందుకంటే స్థానికంగా సమస్యలు ఎలాంటి సమస్యలు వచ్చాయో ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలని చెప్పేసి అటు మీనాక్షి నటరాజన్ కూడా కీలకంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే అంటే అటు మహినంపల్లి హనుమంతరావు వర్సెస్ నర్సారెడ్డి వర్గీయులతో కూడా కొంత గందరగోళం కూడా నెలకొన్న పరిస్థితి కూడా మనం కొద్దిసేపటి క్రితమే చూసాము. ఎందుకంటే ఒకరిపై ఒకరు దూషణలు చేసుకునడానికి కూడా ఇక్కడ గాంధీ భవన్లో కొంత గందరగోళ వాతావరణాన్ని కూడా సృష్టించినట్లు కూడా మనకు తెలుస్తోంది. ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన అంతర్గత విభేదాలపై ఇప్పటికే పార్టీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పటికే జగ్గారెడ్డి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్ళి పూర్తి సలహాలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే సీనియర్ మంత్రి, ఇద్దరు సీనియర్ నాయకులు కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అటు జగ్గారెడ్డి మంత్రి కోమటిరెడ్డిని కూడా అడిగినట్లు కూడా మనకు తెలుస్తుంది. అక్కడ నేరుగా కోమటిరెడ్డి నివాసం నుంచి గాంధీ భవన్ కూడా జగ్గారెడ్డి చేరుకున్నారు. ఇక్కడ చూడాలి మరి ఎలాంటి అంశాలపై చర్చలు జరిగాయి, జగ్గారెడ్డి ఏం చెప్తారు అనే విషయాలు కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు తెలుస్తూ ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే మీనాక్షి నటరాజన్ ఒక్కొక్క డీసీసీ అధ్యక్షునితో నేరుగా 1-to-1 మీటింగ్లో స్థానికంగా సమస్యలపై కావచ్చు, అటు పార్టీ పరంగా ఎలా దిశానిర్దేశం చేయాలి, కార్యకర్తలను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, కాంగ్రెస్ ప్రభుత్వం పరంగా ఇచ్చిన హామీలను మన ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి అనే అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. సుధా. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.